శుక్రవారం విశేషమైన రోజు. రేపు అంధకాసురుని వధించిన రోజు. అంతేకాదు శాకంబరి వ్రతం కూడా. రేపు మనం నిత్యము ఏదైతే శాకాహారాలు సేవిస్తామో వాటినన్నిటిలో ఒక పళ్ళెంలో పెట్టి అమ్మవారి ముందు పెట్టి పూజించి నైవేద్యం చేసి వాటినే రేపు వంటగా ఉపయోగించి ఆహారం సేవించడం వలన మీ శరీరంలో రోగాలు దూరమై ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మీ శరీరంలో అమృతం అనేది ఉత్పత్తి అవుతుంది. మరియు రేపు మధ్యాహ్నం 12 గంటల లోపే దీన్ని చెయ్యాలి. అలా చేసి 3 టీ స్పూన్లు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి తీసుకొని మీరు ఓం మూల అగ్నియే నమః అంటూ 1 టీ స్పూన్, ఓం జఠరాగ్నియే నమః అని 2 టీ స్పూన్, ఓం చితాగ్నియే నమః అని 3 టీ స్పూన్, అలా 3 టీ స్పూన్లు నెయ్యిని సేవించడం వలన మూలాధార చక్రానికి ఆహుతి ఆజ్యాన్ని, జఠరాగ్ని ఆరోగ్యం మంచిగా చేయడానికి ఆజ్ఞము, మరియు చితాగ్ని అంటే చిత్ అంటే మనస్సు, మన మనస్సు కల్మషం దూరం అవుతుంది, జఠరాగ్ని కల్మషాలు దూరం అవుతాయి, దైవశక్తి బలం మనలో పెరుగుతుంది. ఇలా రేపు మీరు తప్పకుండా 3 టీ స్పూన్లు నెయ్యిని సేవించండి. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో. ఉదయాన్నే ఇంట్లో కాస్త శాకాహార పదార్థాలన్నీ దేవుడికి నైవేద్యం చేసి దాన్నే వండుకొని మీరు రేపు తినాలి. ఇదే రేపు దివ్యమైన పూజ. గురుజీ మరిన్ని